అయ్యో బిడ్డ ఏం కాదు బిడ్డ, నీకేం కాదు. చెప్పమ్మా, ఏడబాక, అట్లా ఏడబాకమ్మా, అట్లా ఏడబాక. నీ నాటకాలు బంద్ చేయరా అని చెప్తున్నాను. నేను చేసేది మంత్రాలు తంత్రాలు కాదు, అది వేలు మందుతోని తయారైన మంది. నేను సంసారం ఖరాబ్ చేసిన. వెల్కమ్ టు #, నేను అంజలి దాస్. మనం అప్పుడప్పుడు వింటుంటాం బంధు పెట్టాడు అన్నట్టు, మరుగు మంది అంటారు దాన్ని. అలాంటి ఒక టాస్క్ దొరికింది మనకి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది వీడియో. నచ్చితే లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. Bro, is me? నా మనసు నన్ను ఈయనే ఉంది. ఇంకొచ్చాను అంటే కొంచెం మా భార్యది ప్రాబ్లం ఉంది, మందు గురించి. ఫ్రెండ్ మొత్తం చెప్పండి. ఓకే, ప్రాబ్లం లేదు, ఏం పర్వాలేదు. దూరం కాదు, ఎవరు రారండి ఇక్కడికి. చెప్పమ్మా, ఏం కావాలి, ఏంకొచ్చా ప్రాబ్లం లేదు, చెప్పు బిడ్డ. మీరు పెద్దవాళ్ళు మీతో ఎట్లా షేర్ చేసుకోవాలి నాకు అర్థం కాదు. ఏం కాదు, చెప్పు, నీకేం కావాలో చెప్పు. దేనికి వచ్చావు అసలు, నేను దానికి చెప్పు. అసలు ఒక్కటి కాదండి, ఎవ్రీడే టార్చర్. ప్రతిరోజు టార్చర్ అండి. నేను పెళ్లి చేసుకొని సంవత్సరం అవుతుంది. మీరు చెప్పొచ్చా కూడా నాకు లేదు, భయం అవుతుంది. చెప్పు బిడ్డ, చూడు బిడ్డ, చూడు మాట చెప్పున. నేను కూడా మీ వీధి నుంచి నేను కూడా వచ్చిందాన్ని. ఇటు డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బులు అయిన చెప్పకుండా జబ్బులు అయిన అవుతుందా, అట్లనే ఇది కూడా ఉన్నా. ఏం కావాలో చెప్పు, అసలు ఏం ప్రాబ్లం ఏంటి చెప్పు. అయ్యో బిడ్డ, ఏం కాదు బిడ్డ, నీకేం కాదు. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అట్లా ఏడబాక, చెప్పు. చెప్పమ్మా, ఏడబాక, అట్లా ఏడబాకమ్మా, అట్లా ఏడబాక. అట్లా ఏడబాక బిడ్డ. చెప్పు ఇప్పుడు చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? చెప్పమ్మా, చెప్పు, నిజం చెప్పు. అది ఏంటని చెప్పు ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటి చెప్తే కదా నాకు అర్థమవుతుంది ఏంటనేది నేను నీకు చెప్పడానికి. మాట అస్సలు వినదు. నేనేం చెప్తా అసలు నన్ను ఇంటికి మీకు ఎందుకు పడేస్తాను. నువ్వెంత అనకంటావు. నేను సరే అని ప్రేమగా దగ్గర పోతా. మగోని నాకు ఉంటుందా? ఉంటుంది కంపల్సరీ. మగోడు ప్రతి మగోడిగా రమ్మంటాడు, వెళ్ళాలి. ఉంటుంది కంపల్సరీ. మగోడు ప్రతి మగోడిగా రమ్మంటాడు, వెళ్ళాలి. ఇక వస్తా అంటే తాగరాదు. నేను చెప్తాను, పాలు తాగి నైట్ పాలు తాగుతాం, నిద్ర పట్టదని చెప్తాను. పెరుగు తాగుతాడు. నేను గడ్డం వేస్తా అంటే మీసం వేసే రకమని. ఏమంటే చదువుకున్నా నాకు ప్రైవేసీ కావాలంటే, సో నేను ప్రైవేసీ ఇస్తున్నా. ఐ కాంట్ లీవ్ ఇట్. నేను ప్రైవేసీ ఇస్తున్నా అని తను అర్థం చేసుకోవాలి. అవును, ఆమె కరెక్ట్గా ఉండట్లేదు. నా పర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూపించుకోవాలి చెప్పు. అవును, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంతే కదా, అది ప్రాబ్లం. అవునా కదా? అవునండి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. డోర్ పెట్టాము. ఇప్పుడు చెప్పమ్మా, చెప్పు. ఏడకుండా చెప్పు, బాధపడకు, ధైర్యంగా చెప్పాలి. అదేంటి ప్రాబ్లం ఏంటి ధైర్యంగా చెప్పు. అర్థమైందా? ఎంతమందికో నీ నాటాలు వచ్చారు, అర్థమైందా? ఎంతమందికో నేను హెల్ప్ చేశాను, ఎంతమందికో ఇలాగా ఈ చాలా ప్రాబ్లమ్స్లో వచ్చి వాళ్ళందరికీ నేను ఇలా చూస్తూ వచ్చాను. నీకు చూడనా? ఆ ప్రాబ్లం ఏంటి చెప్పు, క్లియర్ చెప్పు. ఇట్లా గరం గరం ఉంటుంది బాడీ అంతా. అంటే ఏంటి? 24 గంటలు గరం ఉంటుంది నాకు. ఆమె మీ దగ్గరికి రావట్లేదు, సంసారం చేయట్లేదు. నేను టూ బి హానెస్ట్ చెప్తున్నా, డైవర్స్ ఇద్దామని ఫిక్స్ అయినట్టు. మళ్ళీ మంచి కాదా అని కాదు, మార్నింగ్ కాఫీ ఇస్తుంది మళ్ళీ అన్ని ప్రతి ఒక్కటి
కానీ నా మాట చెప్పిన మాట వినదు. ఓ, నేను ఎడ్డమంటే అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆహా, సరే సరే, ఇప్పుడు అర్థమైంది. నేను నేను ఏం చేసి ఎన్నిసార్లు చెప్పి. అవును, నీకేమైనా బయట అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నాకు నిజంగా చెప్తున్నా, నాకు అట్లా అలవాటు ఉంటే నేను ఇంత బాధపడకపోతుంది. అంటే మీకు పెళ్లి కాకముందు ఎవరితోనయ్యా? అట్లుండే నాకు ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. అటు మీ ఆవిడకి ఏమైనా తెలిసిందా? తెలియదు. అంటే నేను అట్లా పోయింది కూడా తక్కువనే. అంటే మీరు మ్యారేజ్ అయ్యాక అమ్మాయికి మీరు చంపలేదు అసలు? అసలు నేను పోయింది కూడా తక్కువనే. ఎప్పుడన్నా ఇట్లే సంబరకాటి అన్నప్పుడు సంసారం చేసే తప్ప. అవును, మామూలుగా నేను చెప్తా, నీకు అంత ఏమంటే కడుపులు వస్తుందట, కాళ్ళు వస్తుందట. అయ్యో, సరే నేను కూడా అర్థం చేసుకుంటా, నేను కాదనట్లేదు. అవునవును, కానీ నాకు కూడా కడపడేది ఒకటి ఉంటుంది, నా కోత కూడా తీసుకోవాలి. అవును. ఇప్పుడు మీరు ఆవిడతో సంసారం చెయ్యాలనుకుంటున్నారు, ఆవిడ మీరు కావాలనుకుంటున్నారు. మంచిది, అన్నిటిలో మంచిది, పర్ఫెక్షన్. అదే ఆయన మీకు కావాలి, ఆవిడ మీకు కావాలి, నాకు కావాలని. అంతేనా? ఆమె నేను వద్దా అంటే అట్లా కాదు. నేను 3 రోజులు వాళ్ళ అమ్మగారి ఇక్కడ దించేస్తే ఒక రోజు ఉంటుంది, 2 రోజులు సాయంత్రం నుంచి ఫోన్ చేస్తాను, నన్ను తోలుకోవాలి. నేను అట్లా తోలుకోపోతే మళ్ళీ ఇంటికి తోలుకోసుకోవాలనుకుంటే నా పరిస్థితి. అమ్మ బాబాయ్, నాకు కూడా తోలుకోసుకోవాలంటే ఏంటి మమ్మీ ఎవడీడు జంగల్లే మంగళ లేకేసింది నా పరిస్థితి. రుబీ అనేసి చెప్తున్నా. సరే బిడ్డ, నువ్వు చెప్పిందంతా నాకు స్టోరీ అర్థమైంది. ఇంకా మీ నటులు చాలా మంది ఇలాగే స్టోరీ చెప్పారు. అది నేను చేస్తాను బిడ్డ. అయ్యో లిగు బిడ్డ, నేను చేస్తాను. బాధపడకు, నేను చేస్తాను అంటున్నానుగా. నీకు ఏ ప్రాబ్లం అని నేను క్లియర్ చేస్తాను, ఓకేనా? పైకి వేసుకోవచ్చు. ఏడబాక కళ్ళు తుడుచుకో, ఏడబాక. ఓకే, సరే. నేను పర్ఫ్యూమ్స్ ఒక్కొక్కటి ఏకదం పర్ఫ్యూమ్స్ వాడతా. ఇప్పుడు నీకు ఒకసారి చూడు కదా, ఎంత స్మెల్ ఉంటుంది సార్. అయితే నేను ఒక సలహా చెప్తాను. నువ్వు ఎట్లా చెప్తా అట్లా చేస్తాను నేను. సరే బిడ్డ, నేను ఒక మందు ఇస్తాను. ఆ మందు 5,000 ఉంటుంది. అదేం చేస్తామంటే ఆమె ఇష్టపడిన కూరల్లో కలిపి పెట్టాను. నీకు జీవితాంతం అసలు చచ్చి వరకు నేను ఇచ్చిపెట్టి అనేది పోదు. చెప్తున్నా కదా, నువ్వు 5,000 కాకపోతే 10,000 ఇస్తా. కానీ నా బాధ అన్నాడు, నా దోస్తు అర్థమైంది. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆయన చెప్తున్నా, ఆయన చూస్తారు కదా. చాలా మంది విడిపోయిన వాళ్ళు కూడా నా దగ్గర మళ్ళీ కలిసి వచ్చారు వాళ్ళ దగ్గర. నా దగ్గర నేను కలిస్తే చాలు, నాకు ఏమవుతుంది. నేను అంత బాధ భరించలేక అంజనీ గారు కూడా పోసాను, మా ఫ్రెండ్ అమ్మ ఫ్రెండే. అలాగే బిడ్డ, నేను ఇస్తాను, మంది ఇస్తాను. ఇప్పుడు ఇష్టమైన కూరలో పెట్టి కలిపి పెడితే ఇష్టంగా తింటుంది కదా. ఇంకొంచెం ఎక్కువ నా మస్తు మాట తినాలి నాకు. అంత ఎక్కువ తినకూడదు బిడ్డ, ఆమెకి ప్రాబ్లం వస్తుంది. ఆమెకి ఏం ప్రాబ్లం రావద్దు, అందుకే నేను నార్మల్గా నా ప్రాబ్లం అయితే నేను దారి చుట్టుకున్నా, కానీ ఆమెకి ఏం ప్రాబ్లం రావద్దు. నీకు మట్టిగా జీవితాంతో నీతో కలిసినట్టు మళ్ళీ మీ ఇద్దరు నా దగ్గరికి వస్తారు. ఓకే, సరే బిడ్డ, సరే బిడ్డ. ఇప్పుడు పని చేస్తా కదా, ఇది పని చేస్తా, పక్కా పని చేస్తా. నేను చెప్తున్నాను, గ్యారెంటీ కూడా ఇస్తున్నాను నీకు. అది కానీ జబ్బు నయ్యి మాకపోతే మళ్ళీ తిరిగి జబ్బు ఏం లేదు, ఇదే రోగం కాదు. నేను చెప్తున్నానా, విడిపోయిన వాళ్ళు కూడా కలిసి నా దగ్గర కలిసి వచ్చారు వాళ్ళు. అట్లా చేస్తారు, మళ్ళీ మీ ఇద్దరు కలిసే వస్తారు, నీ ఆవిడ నువ్వు. మరి శ్రీహరికి ఎందుకు అట్లా అయింది? ఏ శ్రీహరికి? ఒక్క నిమిషం పిలువు. శ్రీహరి గారు అన్నా, ఏమైంది బిడ్డ? ఇంకా మరి ఈయనకి ఎందుకు కావాలి వారు? ఏందమ్మా, ఏంటి అసలు ఏమైంది? నీ ఏమైంది? మీ ఆవిడకి ఏం కాలేదు అంటున్నాడేంటి?
అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎట్టిచ్చా నువ్వు చెప్పినట్టనే అన్నంలో కలిపి పెట్టాను. అన్న కోసం చికెన్ తీసుకొచ్చి కిలో చికెన్ తీసుకొచ్చి మంచిగా కూరలో వండి ఆమెకి ఇష్టం చికెన్ అంటాను. చికెన్లో పెట్టినా మొత్తం తిన్నది, బాగా మంచిగా తాగింది, తిన్నది. ఇప్పుడు నన్ను ఉల్టా నువ్వు అది మెడిసిన్ కలిపే ముందులా ఆమె ఏమైనా నిన్ను కలిపేటప్పుడు చూసిందా? చూడలే. ఆమె బయటికి వెళ్ళిపోయింది, నీళ్ళ పోయింది, కూర వండి మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య, నా కొడుకు. మీ అబ్బాయి ఇప్పుడు ఆ టైంలో బయట ఉన్నాడా? పిల్లలతో ఆడుకుంటున్నాడు. బయట స్కూల్కి అయిపోయింది. స్కూల్ అయిపోయినాక బయట పిల్లలతో గోటీల టాక్లు. మీ అమ్మగారు వాళ్ళు ఎవరు లేరా? లేరు. నేను, నా భార్య, నా కొడుకే ఉంటాం. పేల్డ్ అవడం ఏంటి? పేల్డ్ అవదే ఎలాగా? ఏంటి సార్ అది పేల్డ్ అవడం ఏంటి? పేల్డ్ అవదే ఎలాగా? చాలా మందికి ఇచ్చాను బిడ్డ నేను. చాలా మందికి కూడా నా దగ్గర నేను ఇచ్చే మెడిసిన్ మొత్తం ఏ ప్రాబ్లం ఎవరికి ఏమీ రాదు. ప్రాబ్లం ఇంకా పోనీలేగా, కొత్త ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అది ఏం చేస్తుంది? సీక్రెట్ తిరిగేషన్ అని మళ్ళీ ఇంకా కుట్టుడు ఎక్కువైపోయింది. ఇప్పుడు అది ఏం చేస్తుంది? సీక్రెట్ తిరిగేషన్ అని మళ్ళీ ఇంకా కుట్టుడు ఎక్కువైపోయింది. అంతకుముందు జర తక్కువ నన్ను నృత్య బాడుకో బెవర్స్నారా అది తిడుతుండే, అన్నం పెట్టకుండే సరిగా. ఇప్పుడు ఏమో సంసారం చేయదేమో పోతుందేమో అని అనుకోని నేను నీ దగ్గరకు వచ్చిన. ఇది మందు పెట్టిన తర్వాత ఇప్పుడు సీక్రెట్ తిరిగేసి కొడుతుంది, బకెట్ తీసుకొని కొడుతుంది, గిన్నె తీసుకొని కొడుతుంది. మొన్న కూర కూడా తీసుకొచ్చి నెత్తికిన మోసింది. అట్లా సించాలం పిచ్చి పిచ్చి చేస్తుంది. సరే బిడ్డ, ఇప్పుడు ఇంట్లో ఉండాలని నేను ఆ రోజు నీకు అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయి కదా, నేను ఇంకో మెడిసిన్ ఇస్తాను, అదే ఇంకో మందు ఇస్తాను. ఆ మందు తీసుకుపోయి ఆమెకి నచ్చిన కూరల్లో కలిపేసి పెట్టు. ఈసారిగా నయం అయిపోతే నువ్వు ఇచ్చిన అమౌంట్ తిరిగి నేను రిటర్న్ ఇచ్చేస్తాను. నేను అమౌంట్ కూడా చాలా చేస్తుంది. ఈసారి తీసుకుపోయి పెట్టిన మందు అది నయం కాకపోతే ఇంకా ఇప్పుడు కూరగుండు ఎత్తేసింది, నెక్స్ట్ టైం లోకల్ పండుగ నెత్తి వల్ల కొడితే నేను నాన్నే చచ్చిపోతా. ఇప్పుడు కూరగుండు అంటే ఏదో నెత్తి కడుకొని కాలగొట్టి గులగొట్టి వచ్చేసిన మొత్తం వాసిపోయింది. మళ్ళీ మొత్తం నామకం కూడా అట్లా మార్చిపోతే సరే, ఈ మధ్యన మీ ఆవిడ వంకాయ ఆలుగడ్డ ఏమి తిన్నదా? వంకాయ ఆలుగడ్డ అంటే నార్మల్ గా కూరగాయలు చేస్తుంటారు, దానికి వంకాయ ఆలుగడ్డ చేస్తుంటారు. ఎండు చేప ఏమి తిన్నదా? ఈ మందు ఓడిన తర్వాత ఎండు చేప, వంకాయ, వినండి, ఈ మందు ఓడిన తర్వాత వంకాయ, ఎండు చేప, మెయిన్ నెత్తాళ్ళు అవి తినకూడదు. ఆ ముక్క నాకు ముందే చెప్పాలి జఫా. ఇష్టం వచ్చిన కూరలు చేస్తుంది. మీ ఇంట్లో ప్రాబ్లం పెట్టుకొని మెడిసిన్ మందు పని చేయలేదంటే నేను ఎట్ట చెప్తానయ్యా? నేను మీకు ఒక మాట చెప్పనా, నా దగ్గరికి కొన్ని వేల మంది వస్తారు, దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. అర్థమైందా? ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఈ మందు తీసుకెళ్లే వాళ్ళు నయమైపోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు కలిసి వచ్చి నా దగ్గరికి నమస్కారం చేసి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాకు తక్కువ అంటే నేను నమస్కారం. అది మీ ఆవిడ చేసిన ప్రాబ్లం, నా ప్రాబ్లం ఏం లేదు. మీ ఆవిడ ప్రాబ్లం, అది మీ ఆవిడ ప్రాబ్లం. మీ ఆవిడ ఏం చేసిందంటే ఎండు చేప తినకూడదు. ఈ మందు తినిందంటే ఎండు చేప, వంకాయ, తర్వాత చెరువు చేప ఇలాంటివన్నీ మెయిన్ తినకూడదు. వంకాయ, టమాటా, ఊరగాయ, బెండకాయ తినొచ్చు, చిక్కుడుకాయ తినొచ్చు, బీరకాయ తినొచ్చు, చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు. నేను చెప్పింది సున్నుండ, నువ్వు వండ తినకూడదు. రవ్వడ్డు పర్లేదు, అది ఓకే. తినసామా ఏం బిడ్డ నాటకాలు ఆడుతున్నావా ఏంటి? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం అడుగుతున్నావు? కాదమ్మా, నా భార్యకి అవన్నీ కాదు, నేను చెప్పింది చెయ్యండి. నువ్వు అలా మాట్లాడక నువ్వు మీ ఆవిడ, నువ్వు అసలు మీ ఆవిడ చేసిన ప్రాబ్లం నీలా అలాగలాగే. ఇప్పుడు 100 మంది వచ్చారు నా దగ్గరికి, 100 మంది కొట్టించుకోవడం కాదు, దేనికి కాదు. కానీ నేను ఇప్పుడు ఒక మెడిసిన్ ఇస్తాను నీకు, అది తీసుకెళ్ళు.
ఈ రాత్రికి ఇప్పుడు ఆడబెట్టాల మెడిసిన్ చెప్పింది విను. నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. మెత్త కింద పెట్టు, గుద్ద కింద పెట్టు. నీకెందుకు ఆమె చెప్పింది చెప్పింది విను. నువ్వు చెయ్యవు. ఇక ఏం రాస్కారమో ఏం కథ. ఆమె ఏం తింటది? బోర్డు తింటదా? తలకాయ మాంసమే తింటదా? నన్ను కోసి పెట్టి కూడా తింటావమ్మా, నన్ను కోసి పెట్టి కూడా తింటావమ్మా. సరే సరే బిడ్డ, విను విను విను. తలకాయ నొప్పి తేకండి ఇక్కడికి. నేను మెడిసిన్ ఇచ్చిన మందు ఇచ్చిన వెంటనే మీరు బయటికి వెళ్ళండి. వేరే వాళ్ళు ఉన్నారు, నాకు వస్తారు. ఈ మందు తీసుకెళ్ళి విను. ఈ మందు తీసుకెళ్ళి పైసలు ఇవ్వబ్బా బిడ్డ. పైసలు పెట్టు, అమ్మవారికి దండం పెట్టి అక్కడ పైసలు పెట్టు. ముందు నా సిచ్యువేషన్ అడగా. నా పెళ్ళి ఇప్పుడు ఇంటికి పోతే అది ఏ పడుతున్నా కొడుతుంది నాకు భయం. అయ్యో నేను చెప్పింది విను. అది ఏం చేస్తుంది అంతకుముందు ఏం చేస్తుండే, ఏదో ఇసిన బట్టల మీద బకెట్ ఇట్లా ఇసురుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా పొయ్యి మీద ఏపుకుంటుంటే ఆ గుడి తీసుకుని డైరెక్ట్ ముఖం మీద తలకాయ మీద నెత్తి మీద వేస్తుంది. ఎప్పుడు పైన పోతుందని నా భయం అవుతుంది. పెళ్ళ చూస్తే నాకు దయచేసి నువ్వు మంది ఇచ్చినప్పుడు కొంచెం పాటించాలి. అర్థమైందా? మీరు ఆవిడ పాటించాలి, ఈయన చెప్పాలి, నేను చెప్పాలి. ఆయన చెప్పాను కూడా ఆ రోజు ఎండి చేప తినకూడదు, ఎండి చేప వంకాయ తినకూడదు, వంకాయ గోంగూర ఎండి చేప మెయిన్ ఈ మంది తినకూడదు. ఆగు, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. ఇది కూడా నేను చెప్పింది విను. ఈ రాత్రి చూడు, ఉండు. నువ్వు నాకు పైసలు కూడా ఇవ్వద్దు, నాకు పైసలు ఇవ్వద్దు. పైసలు కాదు ముచ్చట, సంసారం అవుద్ది. నువ్వే తర్వాత నువ్వే వచ్చి చెప్తావు నాకు. ఆ మాస్టర్ నువ్వే వచ్చి చెప్తావు 4-5 రోజులు. అమ్మా నాకు ఆ ఫస్ట్ మందు నాకు పని చేయలేదమ్మా, రెండోసారి మందు ఇచ్చారు కదా నాకు బాగా పని చేసిందమ్మా, నువ్వే వచ్చి నా కాలు మీద పడతావు. నేను మెడిసిన్ తెస్తా. నాకు ఈ రాత్రికి ఆమె నచ్చింది ఏదో ఒకటి. ఏం టెన్షన్ అరే అన్ని బయట ఏం బాగా పైసలు పోతే ఈ మందు ఈ రాత్రికి ఆమె ఏం కూర ఇష్టపడుతుందో ఆ కూరలో కలిపి 2-3 రోజులు ఆవిడకి కానీ నయం అయిపోతే అప్పుడు నన్ను వచ్చి చెప్పు తీసుకోండి. సరేనా? ఈసారి చూడు రానియండి. నేను చెప్పింది ముని విను. నాస్టల్ ఎంతమంది మోసం చేసిందో నాకేమో అర్థమైతలేదు తెలుసా. అంతగా మోసం చేసిన వాళ్ళు కట్టి నా దగ్గరికి ఎవరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. దొరికినావు కాబట్టి నేను దొరకొచ్చిన వాళ్ళకి ఎవరు దొరకక వాళ్ళు గుద్దన్నారు మూసుకొని పోయారు. నాకు దొరికినా కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పింది విని బిడ్డ. ఈ మందు కూడా నాకు పని చేస్తుంది, ఈ మందు కూడా పని చేస్తుంది. నా పెళ్ళ నాకు భయం అవుతుంది చూస్తే. ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఒక మాట అడుగుతున్నామ్మా. నేను ఇట్లా నమ్మేటోని కాదు వాస్తవానికి. సరే నీ నమ్మకం మీది కానీ నేనేం కాదను. ఇది ఎంతవరకు నిజం అంటే చెప్పు. ఎంతవరకు నిజం అంటే కొంతమందికి మట్టుగా నయం అవుతుంది. మేము ఇచ్చే మందు ప్రతి మందు కూడా ఒక్కొక్కరికి వాళ్ళు చేసే విధానం వాళ్ళు పాటించే పద్ధతులు కూడాను కొందరికి నయం అవుతుంది, కొందరికి నయం అవుతుంది. నేనైతే బిడ్డ అందరికీ కూడా వచ్చే వాళ్ళందరికీ నేను కరెక్ట్గా చేసి పెడతాను. కానీ ఇతను వచ్చి నొల్లి పెడతాడు. కానీ మరి వాళ్ళ వల్ల ప్రాబ్లం అనేది నేను చెప్పలేను. చాలామంది కూడా వచ్చిపోయిన వాళ్ళు కలిసి విడిపోయి కలిసి వచ్చిన వాళ్ళు కూడా కలిసి నా దగ్గరికి వచ్చిపోయారు. కలిసి వచ్చి మళ్ళీ విడిపోయింది. ఎందుకు విడిపోతారండి? ఎందుకు విడిపోతారు? వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత ఎందుకు విడిపోతారు? ఇప్పుడు నా బతుకు కూడా గట్ల అయిపోతా చూడాలి. అవదు బిడ్డ, నేను చెప్పింది విని బిడ్డ. నువ్వు విను బిడ్డ, ఇక్కడ నువ్వు విను. నేను మస్తు ఓపిక పట్టి ఇప్పటిదాకా నువ్వు మాట్లాడు పెద్దరికం కాదు, రాగు. నేను మాట్లాడిన 2 నిమిషాలు అలా ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఆయన ఒక ఫ్రెండ్ అంజనేయాస్ అని తోపు ఇట్లాంటి అన్నింటినీ బయటకు తీస్తాడు. నేను నీకు మళ్ళీ కూడా చెప్తాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవడం, ఇట్లాంటి పిచ్చి ఇట్లా సంసారాలు ఖరాబ్ చేస్తూ తప్పు. ఇంకా నువ్వు ఈ టెక్నాలజీ పెరిగి Chandrayaan 3 ఉంది, చంద్రుడి మీదకి మనం పోతున్నాము. ఇట్లా నువ్వు కడుపులో మందులు పెట్టుకుంది చూడు బిడ్డ. మన ఏ బిడ్డ గిడ్డ కాదమ్మా. మొత్తం మీనమ్మా నేను చెప్పేది. నువ్వు నీ నాటకాలు బంద్ చేయరా అని చెప్తున్నాను. నేను చేసేది మంత్రాలు తంత్రాలు కాదు, అది వేలు మందుతో తయారైన మందు. నేను సంసారాలు ఖరాబ్ చేసా కదా. ఆయుర్వేదం. అవును, నీ ఆయుర్వేదం ఏం చెప్తుంది?
సంసారాలు ఖరాబ్ చేయమని చెప్తున్నా. మంచి అవుతుంది అంటున్నావు, పిచ్చిలు వేసిపోతున్నారు మనుషులు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము చేసేది ఆయుర్వేద మందులు ఇచ్చేది మేము. అవునమ్మా, నువ్వు ఆయుర్వేదం చేస్తున్నావు బాగానే ఉంది. ఈ పిల్లల మరుగు మందులు పెట్టు, గిరి మందులు పెట్టి ఇదే చెప్పారు మీకు. మరి ఇప్పుడు ఆయనకి ఏం చెప్పింది? ఎవరో కాదు, నీకు రికార్డ్ అయింది కదా అంతా. రికార్డ్ కాదే, రికార్డ్ అయింది కదా తీసి పెట్టాలా? నువ్వు మాట్లాడిన రికార్డు, నువ్వు మాట్లాడిన రికార్డు ఉంది. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు. ఇది తీసుకొచ్చాం, ఎక్కడి నుంచో తీసుకొచ్చాం. అంత బ్యాక్టీరియా పడుతుంది. మనం స్వీట్ హౌస్లో పోయి స్వీట్ కొనాలంటే దానికి అద్దం ఉందా లేదా, ప్యాకెట్ ఉందా లేదా చూసుకుంటాం మనము. నువ్వు దీనికి ఓపెన్గా వాడేసావు. నువ్వు అన్ని వేసు తప్పు. మూత్రంలో కలిపి పెట్టుకుంటావు. ఎక్కడెక్కడ వచ్చి ఏం చేస్తున్నా మీరు ఓడిదే ఆయుర్వేద మందు ఓడతాం. మంత్రాలు తంత్రాలు లేవు, బయటికి లేవు. నేను మంచి చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకుంటారు? సరే, ఏ పోలీసులు చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకోండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో అయినాగా ఇట్లాంటి వాళ్ళు నమ్మడమే తప్పు. నీ 5 వేలు వచ్చే కాదు.